మీరట్లోని ఓ స్కూల్లో 14 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. పూణేలో 17 ఏళ్ల బాలుడు, మహారాష్ట్రలో 20 ఏళ్ల యువకుడు, తాజాగా హైదరాబాద్లో 22 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. వీళ్లే కాదు, ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ కూడా చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. దీనికి కారణాలేంటి? సాధారణంగా గుండె దగ్గర ఉండే రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువైనప్పుడు అది రక్తనాళాలలో రక్త ప్రసరణ జరగకుండా అడ్డుకుంటుంది. ఈ కొలెస్ట్రాల్ మనం తినే ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. ఈ రోజుల్లో 15 నుండి 40 ఏళ్ల వయసు గల వారు ఎక్కువ జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. ఆ ఫుడ్లో ఉండే కొలెస్ట్రాల్ వల్లే ఈ వయసు వారికి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రపంచంలో వచ్చే గుండె సంబంధిత వ్యాధుల్లో 60% మన దేశంలోనే వస్తున్నాయట. కావలసిన దానికంటే ఎక్కువగా జిమ్ చేయడం, సిగరెట్ కాల్చడం, వాయు కాలుష్యం, ఒకే చోట ఎక్కువ సమయం స్థిరంగా కూర్చోవడం, మానసిక ఒత్తిడి కూడా హార్ట్ అటాక్స్కి కారణాలు. హార్ట్ అటాక్కి సంబంధించిన కొన్ని లక్షణాలు మనిషిలో ఉన్నా కూడా చిన్న వయసు కావడంతో అవి బయటపడటం లేదని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. పట్టరాని సంతోషం వచ్చినప్పుడు కూడా గుండెపోటు రావచ్చు. దీనినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ యాంగ్జైటీకి గురి కాకుండా, డిప్రెషన్కి వెళ్లకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఇక నిద్ర నుండి సడన్గా లేచినప్పుడు, కొన్ని విషయాలకు సడన్గా రియాక్ట్ అయినప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. బాగా చెమటలు పట్టడం మొదలవుతాయి. అలాంటి సమయంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఇదంతా గుండెపోటుకు సూచన. అలాగే మీకు ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఏది ఏమైనా అత్యుత్సాహం, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వడం అంత మంచిది కాదంటున్నారు డాక్టర్స్.